శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలోని కుజుడు యొక్క తత్వం కనబడుతోంది. అలాగే ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో బుధుడు, రవి, శుక్రుడు, అలాగే సస్యస్థానంలో కేతువు, లాభంలో శనీశ్వరుడు, అలాగే ఖర్చు పెట్టే స్థలంలో రాహువు కనబడుతున్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు మేషరాశి వారికి ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయొచ్చు, పర్వాలేదు. కొంచెం ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. స్టెబన్గా, స్ట్రాంగ్గా, విల్ పవర్ తో చేయగలిగితే మీకు అడ్మినిస్ట్రేషన్ లైన్లో మీరు చేసే ఉద్యోగంలో మీకు ఒక గుర్తింపు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. ఓ 20% హైక్స్, 22-25% హైక్స్తో డెఫినెట్గా కొత్త ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతున్నాయి. సో ఆర్థికంగా కొంత బలోపేతం అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఏంటంటే ఉద్యోగాని కోసం చేసే ప్రయత్నాలు ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేకపోతే రకరకాలుగా ఉన్న హార్డ్వేర్ లైన్లో అనుకోండి, ఏదైనప్పటికీ ఆ 20-25% హైక్ అయితే వస్తుంది. దాన్ని మనం సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న వ్యాపారం మీద కొంత డెవలప్మెంట్ కనబడుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకోవచ్చు చక్కగా. ఈ టైం చాలా బాగా ఉంది. ముహూర్తాలతో సంబంధం లేకుండా డెఫినెట్గా చేసుకుంటారండి. మీ కుటుంబ స్థానంలో గురుడు చాలా బలోపేతమై ఉన్నాడు కాబట్టి 15వ తారీఖు నుండి రవి ఎప్పుడైతే ఇప్పుడు మిథునంలోకి మారిపోయాడో గురుడు ఏకంగా ఒక్కడిగా ఉన్నాడు కాబట్టి మనం భయపడక్కలేదు. అక్కడ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి యోగాలన్నీ ఆరంభమవుతాయని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి, అగ్నితత్వం గలవాడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, ఈ షార్ట్ టెంపర్గా తీసుకున్న నిర్ణయాలను కొంచెం మిస్ఫైర్ అవుతుంది. కాబట్టి మీరు ఏదో నిదానంగా ఆలోచించి నిర్ణయం చేయగలిగితే ఫలితాలు బాగుంటాయి. వ్యాపార రీత్యా కూడా చెప్పచ్చు. ట్రేడింగ్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఐటీ సెక్టర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని వెళ్ళచ్చు. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మంచి డెవలప్మెంట్ అది కనబడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాన్ని చేసే ప్రయత్నాలు మీరు శ్రీకారం చుట్టండి. ఏమాత్రం భయపడక్కర్లేదు. కానీ ముహూర్తాలు లేవు కాబట్టి మేబీ సెప్టెంబర్, అక్టోబర్లో ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిలాగుంటుంది. కానీ ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వచ్చినప్పుడు 6వ ఇంట్లో కేతు యొక్క ప్రభావం కొంచెం సన్నగిలుతోంది. కేతు ఉన్నవాడు ఏంటంటే ప్రస్తుతాన్ని చూసుకునేసరికి ఆల్మోస్ట్ ఆయన నక్షత్ర రీత్యా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాడు. కడుపు దగ్గర అంటే గర్భంలోని కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న మైన్యూట్ ఆపరేషన్ ఏమైనా జరిగితే జరగాలి. సో అటువంటివన్నీ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. మందుల ద్వారా వీలైతే దాన్ని సద్వినియోగపరచుకుని మందుల ద్వారా అది క్లియర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. లేనప్పుడు కూడాను అది పెద్దదైతే మాత్రం డెఫినెట్గా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కావాల్సిన మెడికల్ టెస్ట్ అంతా ఈ వారంలో మనం చేసుకోవడం ప్రయత్నించేయండి. మీకు ఒక ఆన్సర్ ఉంటుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదో రకమైన ఖర్చు పెట్టిస్తుంటాడు. అలాగే లాభంలో శనీశ్వరుడుగా ఏదో ఒక ఆదాయం ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. అష్టోత్తరం చదువుకోవడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ ఇలాంటివి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తే దానిలో కొంత మనసు ప్రశాంతంగా ఉండడం, రాజమార్గంలో రాజ్యం పొందడం జరుగుతుంది. శుభం బియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.